ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం మార్చి 6 గురువారం రోజు యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల లోపు మీరు ఇటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారు. ఒక పెద్ద వార్తనైతే వినబోతున్నారు. అది అసలు ఎటువంటి వార్త? అది శుభవార్త, అశుభవార్త, అలాగే ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది, అలాగే మీరు పాటించవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో దేనో ఒక బాధతో బాధపడుతూనే ఉండుంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయెల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చలుపుతారండి. మనకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుపుతారండి. అది కూడా ఫోన్ ద్వారానే. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒక్కసారి ఆశ్రయించి చూడండి, మీకున్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి అంచనాలు, నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడేటటువంటి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఈ యొక్క రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉండగలుగుతారు. ఈ యొక్క రాశివారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరు గూఢాచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. ఇతరులు వీరికి చెప్పేటటువంటి మాటల్లో నిజానిజాలు తెలివిగా గ్రహిస్తారు. వీరి యొక్క సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునేటటువంటి మనస్తత్వం వీరికి ఉంటుందనే చెప్పుకోవచ్చు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరి యొక్క మంచిదనము, పట్టుదల అధికంగా ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులు కూడా ఉంటారు. కానీ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదులే. ఇది యొక్క రాశి వారికి గొప్ప లక్షణమనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు దేవత ఆరాధనను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అపజయాలను అన్నిటికీ కూడా జయించి ముందుకు సాగి విజయాన్ని పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి ఈ మార్చి 6వ తేదీ రాశి ఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. కానీ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8:50 లోపు మీరు ఏ సమయంలో అయినా కానీ మీరు ఇటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారు. ఆ వార్త కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వార్త అని చెప్పుకోవచ్చు అన్నమాట. పరిస్థితులు అనేవి అందరికీ ఒకే రకంగా ఉండవు కదండి. అలాగే కోరికలు కూడా ఎవరికి తగినటువంటి కోరికలు వారికే ఉంటూ ఉంటాయి. అయితే మీ యొక్క లైఫ్లో మీరు ఇన్ని రోజుల నుండి దేనికోసమైతే మీరు పడిగాపులు కాస్తున్నారో, ఎటువంటి అవకాశం మీ జీవితంలో వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో అటువంటి అవకాశాన్ని మీరు ఈరోజు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అది మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. మీరు ఏ ఆదాయ మార్గంగా అయితే డబ్బును సంపాదిస్తున్నారో దానికి సంబంధించి అయితే మీరు ఈరోజు ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు. మీకు ఆదాయ మార్గం అనేది పెరగబోతుంది, లేదా ఆదాయ మార్గంలో పెరుగుదల అనేది, మీరు అభివృద్ధి అనేది చూడబోతున్నారు. ఇలా ఒక చక్కని అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది.
ఇలా అభివృద్ధి పరంగా మార్చి 6వ తేదీ ఈ యొక్క రాశివారి యొక్క దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయండి. అంతా కూడా శుభకాలంగానే ఉందండి. మీ రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడానికి ఇది మీకు సరైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కూడా కలిగిస్తాయండి. మీరు మీ జీవితంలో కొంతపాటి వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటికి వచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు స్త్రీలకు పురుషుల యొక్క సహకారము, పురుషులకు స్త్రీల యొక్క సహకారం అనేది వ్యాపారంలో లాభాలను గడిస్తుందండి. ఒక అద్భుతమైనటువంటి సాయంత్రం వేళ ఉల్లాసంగా మీ యొక్క బంధువులతో, మీ యొక్క మిత్రులతో గడుపుతారండి. ఈరోజు ప్రేమ జీవితంలో ఉన్నవారికి మీరు ఎంతో అందమైనటువంటి సమయాన్ని అయితే మీరు గడుపుతారండి. కానీ మీరు పనిచేసే చోట మీకు ఉండేటటువంటి సమస్యలను మీ పక్కవారి వల్ల మీరు ప్రత్యేకించి దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం మీకు తాజా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా త్వరగా పరిష్కరించబడతాయి. అందుకే మీ తోటి ఉద్యోగులతో ఏవి కలహాలు లేకుండా సానుకూలంగా వ్యవహరించి అన్ని సమస్యలను చక్కబెట్టుకొని ప్రతిదీ కూడా మీకు మంచిగానే లాభదాయకంగా మారుతుంది. అన్ని విషయాలలోనూ సానుకూలంగా స్పందించి మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. ఇక మీ యొక్క వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైనటువంటి లక్షణాలను మీరు మీ యొక్క భాగస్వామి ఈరోజు వారి ద్వారా మీరు పొందుకోగలుగుతున్నారు. ఇక మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక రావి చెట్టు దగ్గర 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. మరియు రావి చెట్టు యొక్క మూలంలో నాగదేవతను ఉంచడం మీ యొక్క వ్యాపార పని జీవితానికి మెరుగుపరుస్తుంది. మీరు చేసే కార్యసిద్ధి ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు మంచి ప్రోత్సాహమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఆశయ సాధనలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఉత్సాహంతో మీరు ముందుకు సాగండి. శుభకార్యాల్లో పాల్గొంటారండి. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు అనేవి చేపడతారు. కీలకమైనటువంటి వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం. ఒక శుభవార్త మీకు శక్తిని ఇస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా శివుని యొక్క ఆరాధన మీకు ఎంతో మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది. అలాగే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కానీ మీకు కొంత జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. ప్రయాణ సమయంలో మీరు కొంతమేర అపరిచిత వ్యక్తులతో మోసపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇటువంటి వాటిలో మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించాలి. కావున ఈ యొక్క రాశి వారికి ఈరోజు అంటే మార్చి 6వ తేదీ సానుకూల ప్రతికూల అంశాలు అనేవి మీ జాతకంలో ఈ విధంగా ఉన్నాయండి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 9 గంటల లోపు మీరు మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే ఖచ్చితంగా వింటారండి. ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఇక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివారాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.